అన్నా గోపాలన్న నీ బిడ్డకి చెప్పు, ఈ సాంప్రదాయం తీసుకురావద్దని చెప్పు. కళాశాలలో ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్పు. గోపాలన్న నువ్వు పెట్టిన శిలాఫలకాలు కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు పెట్టిన శిలాఫలకం పైన 50,000 రూపాయలు వర్క్ చేస్తే నీ శిలాఫలకం పైన ఉంది. గుడి కట్ట మేము తీలా. ఇది సాంప్రదాయం కాదు కళాశాలలో. అందరికీ నమస్కారాలు. శ్రీకాళహస్తి ప్రజలందరికీ కూడా ఈరోజు మనం చూస్తున్నది మురుఘాస్వామి తిరుత్తుల్లా ఉండదా లేదు. ఇప్పుడు ఒకప్పుడు చూడండి, కిందుండే మండపాన్ని పడిపోయి శిథిలాస్థలంలో ఉండే మండపాన్ని తీసేసి ఇప్పుడు కొత్త మండపం చేసేప్పుడు ఏమి ఇచ్చారు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇల్లు వీళ్ళ కుటుంబ సభ్యులు ఏమి ఇచ్చారో, ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు మీరు గుళ్ళు కొట్టేస్తున్నారు, ఏమైపోతాయి కాళాసులు గుళ్ళు లేవన్నారు. మేము గుళ్ళు కొట్లా, పడిపోయిన ఇల్లులు నేనైనా పడిపోయిన ఇల్లుని రెడీ చేసుకుంటా, గుడిని రెడీ చేసుకుంటా. అదే మాదిరిగా ఓరుందుల్లో కూడా 2 కోట్లు పెట్టి గుడి పడిపోయే స్థితిలో ఉంటే అదేవిధంగా ఆడ మర్రి చెట్లు మలిసిపోతే 2 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ మేము దాన్ని కుంభాభిషేకం చేయడం జరిగింది. మాకేమి ఊర్లు కాదు, పార్టీలు కాదు, దేవుడు అనేవాడు అందరికి సమానుడు. కాబట్టి ఈరోజు బాగా ఆలోచించండి. ఆ రోజు పెట్టుండే శిలాఫలకాన్ని ఒకసారి చూడండి. ఏమయ్యా ఈరోజు నీ శిలాఫలకం పెట్టుకుంటావే? మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మినిస్టర్తో పోరాడి కాళాసుల్లో మురుగన్ భక్తులు ఎక్కువ ఉన్నారు, తిరుగుతున్నారు, ఇబ్బంది అవుతున్నది. పైన 20 మంది 30 మంది 50 మంది నిలబడుకునే దానికి కూడా అవకాశం లేదు, పైనుంచి కింద పడిపోతారే అనే ఉద్దేశంతో ఆ రోజు బోర్డులో పెట్టి చైర్మన్ గారు అందరం కూర్చొని, అయినా మా సౌత్ ఇండియాలో ఉండే పెద్ద పెద్ద పూజారులు స్వాములందరినీ తీసుకొని వాళ్ళ గైడెన్స్ తో ఈరోజు అంత పెద్ద ఈరోజు తిరుత్తుల్లా గట్టించినావు. ఈరోజు ఏమంటారు అందరూ? చాలా బాగుంది అంటారు. సంతోషంగా నీ ఫోటో పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఓపెన్ చేసి నీ ఫోటో పెట్టుకో. మాది ఎక్కడా? నేను అడిగేది ఎక్కడా? శిలాఫలకం ఎక్కడా? నీది పెట్టుకో. నీ పెట్టద్దల్లా శిలాఫలకం ఎక్కడా? దయచేసి దాంట్లో ఓపెన్ చేయి ఉదయ్. గోపాలన్న నీ బిడ్డకి చెప్పు. అన్నా గోపాలన్న నీ బిడ్డకి చెప్పు, ఈ సాంప్రదాయం తీసుకురావద్దని చెప్పు. కళాశాలలో ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్పు. గోపాలన్న నువ్వు పెట్టిన శిలాఫలకాలు కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు పెట్టిన శిలాఫలకం పైన 50,000 రూపాయలు వర్క్ చేస్తే నీ శిలాఫలకం పైన ఉంది. గుడి కట్ట మేము తీలా. ఇది సాంప్రదాయం కాదు కళాశాలలో. కాబట్టి గోపాలన్న పైన నుంచి బిడ్డకి కళ్ళలో పడి, రే నాయనా నువ్వు కాళాస్తి జనాలకి ఇది కాదు వాళ్ళు చేయాల్సింది, మంచి పనులు చేయరని చెప్పి నీ బిడ్డకి తెలియజేయమని గోపాలన్న తెలియజేస్తున్నాను. ఆయన కళ్ళలో పడి కనీసం కొడుకునన్నా మారుస్తాడేమో కాళాస్తి జనాలు ఆలోచించమని ఈరోజు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా తెలుసు నువ్వు మాట్లాడితే ఎన్ని కేసులు పెడతావు తెలుసు, అన్ని రెడీగా ఉన్నావు. అదే ఉంటే ఏం పెట్టా నేను అన్ని లోపలేవయ్యా. భగవంతుడు ఉన్నాడు, కాళాస్తి ప్రజలు తెలుసు. కాబట్టి దీన్ని మేము అడిగే దాంట్లో ఒక్క తప్పున్న కాళాస్తి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి. 30-40 సంవత్సరాలు శిలాఫలకాలు ఉన్నాయి. 30,000 50,000 పెట్టిన చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమం శిలాఫలకాలు పైన కూడా ఉన్నాయి. అవి మేము తీలా. ఇన్ని కోట్లు పెట్టి దాదాపు ఎన్ని కోట్లు? 2.5-3 కోట్ల రూపాయలు అయింది ఈ టెంపుల్ కి. కనీసం పేరన్నా పెడతారా లేదా? ఏం చేయలేని వాళ్ళు వచ్చి నీ పేరు పెట్టుకుంటే చేసిన వాళ్ళ పేరు దయచేసి ఈ శిలాఫలకాన్ని పెట్టకపోతే అధికారుల మీద కోర్టుకు పోతున్నావు, అధికారుల మీద లీగల్ చర్య తీసుకుంటున్నావు. టెంపుల్ కావచ్చు, అదేమాగా హాస్పిటల్ కావచ్చు, అదేమాగా ఎక్కడైతే శిలాఫలకాలు పగలగొట్టారో వాళ్ళందరినీ ఎవరిని వదలవు. ఇప్పుడు ఖచ్చితంగా కేసులు వేస్తాం. రేపు మా గవర్నమెంట్ వచ్చినాక ఎవరైతే పగలగొట్టారో, ఎవరైతే దౌర్జన్యంగా పగలగొట్టారో, మీరు ఈరోజు వచ్చి పబ్లిక్ లో ఉండే శిలాఫలకాలు ఎవరు పగలగొట్టారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే తెలియజేస్తున్నాను నేను. కాబట్టి కాళాస్తి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఏ సాంప్రదాయంలో ఉందని తెలియజేసుకుంటూ, గోపాలన్న చూడు ఒకసారి నీ కొడుక్కి జ్ఞానోదయం కలిగించు, నీ బిడ్డకి జ్ఞానోదయం కలిగించు. లేదు ఇంట్లో పెద్దోళ్ళగా చెప్పండి,
ఒరే నాయనా రేపు నీ పిల్లకాయలు నీ మనవాళ్ళు వస్తే కొన్ని వందల శిలా పలకాలు ఉన్నాయి నీ మీద మీ నాయని మీ తాతవి అవి కూడా రేపు ఇదే సాంప్రదాయం వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు తమిళనాడు కల్చర్ వద్దు ఇది టెంపుల్ సిటీ టెంపుల్ కల్చర్ తీసుకురా అని చెప్పు గోపాలన్న అని తెలియజేస్తున్నా.